హలో అండి. ఈ టిప్స్ పాటిస్తే సూజీ కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది. ఇంకా మనం ఇక్కడ 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎగ్‌లెస్ తోనే అయితే చేశాను. ఎగ్ లేకుండాను చాలా ఫ్లఫీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. సో, అందుకోసం ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి. ఇక 1 కప్ వరకు షుగర్‌నైతే యాడ్ చేసుకోండి. లేకపోతే బెల్లాన్ని కూడాను యాడ్ చేసుకోవచ్చనమాట. ఒక బౌల్ తీసుకొని ఫ్రెష్ పెరుగు అనేది తీసుకోవాలి ఎప్పుడైనా కేక్ చేసేటప్పుడు. తప్పకుండా ఇది పాటించండి. ఇది టిప్ నెంబర్ 1 అన్నమాట. ఇది మనము మొత్తం క్రీమీగా అయినంత వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ షుగర్ పౌడర్ అలాగే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. 2-3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. రిఫైన్డ్ ఆయిల్ అనేది యూజ్ చేయండి అనమాట. క్లీన్ ఆయిల్ అనమాట. లేకపోతే మీరు బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది మనకి ఉండలు లేకుండానే బాగా కలుపుకోవాలి. అప్పుడే కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకుంటేనే 1.5 కప్ సూజీ అయితే తీసుకున్నాను. వీటిని మిక్సీ చేసుకొని పౌడర్లా చేసుకొని కొద్దిగా యాడ్ చేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఇలాగ కలుపుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇదైతే మనం ఒక అరగంట వరకును అలాగని వదిలేయాలి. అప్పుడే ఫ్లఫీగా వస్తుంది. సో, సూజీ కేక్ చేసేటప్పుడు మనం ఎంతసేపు అయితే బయట ఉంచుతామో అలాగా నానుతుందనమాట. సో, అప్పుడే మనకి ఫ్లఫీనెస్ అనేది వస్తుంది. సో, లాస్ట్లోనే ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అనమాట. ఇలా వేసుకొని వాటర్ అయినా అలాగే పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పాలు లేక నేను వాటర్ యాడ్ చేశాను అనమాట. సో, వీటిని ఉండలు లేకుండాను బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. మరిన్ని థిక్ కాకుండా పతలా కాకుండా ఉండాలన్నమాట. థిక్నెస్ ఇలా ఉంటుండగానే మనము ఒక కేక్ గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ బేకింగ్ పేపర్ యూజ్ చేశాను కదా, లేకపోతే నెయ్యిని కూడాను యూజ్ చేసుకోవచ్చు. పైన ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా మనం అన్ని రోజులు కూడా పిల్లలకి అయితే పెట్టచ్చు అనమాట. ఇది ఎగ్లెస్ కాబట్టి ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకోండి. ప్రీ హీట్ చేసుకుంటేనే మనకి కేక్ అనేది బాగా వస్తుంది అనమాట. ఫ్లఫీగా వస్తుంది. సో, ఒక 40 to 50 మినిట్స్ అనేది బేక్ చేసుకుంటే సరిపోతుంది. టూత్ పిక్తో చెక్ చేసుకుంటే క్లీన్గా రావాలన్నమాట. సో, అప్పుడే బాగా బేక్ అయినట్టు. సో, తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మీరు చక్కగా ఈజీగాను ఓపెన్ అయిపోతుందండి ఇలా బేకింగ్ పేపర్ పెట్టుకుంటే. సో, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్లు చెప్పండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తానన్నమాట. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.